అలాగే ఇంకొక మాట, ఇది కలియుగం, ఇది కలియుగం. లౌక్యంతో ముందే జాగ్రత్తగా ఉండాలి. కలియుగంలో లక్షణాలు ఏమిటో తెలుసా? భారతంలో విదుర నీతిలో విదురుడు చెబుతాడు, కళవు షట్స్వేవ జీవంతి సప్తమేనోపలభ్యతే. కలియుగంలో 6 రకాల వృత్తులు ఉంటాయట. ఏ వృత్తులైనా ఇందులోకి వస్తాయి, లెక్కేసుకోండి. మనుషులు ఎలా ఉంటారో చెబుతాడు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండమన్నాడు. కలవు షట్స్వేవ జీవంతి సప్తమేనోపలభ్యతే. కలికాలంలో 6 ప్రధాన మార్గాల ద్వారా మనుషులు డబ్బులు సంపాదించుకుంటారయ్యా. 6 మార్గాలు. దేర్ ఆర్ 6 ways ఆఫ్ ఎర్నింగ్ మనీ. డబ్బు సంపాదించడానికి 6 మార్గాలు. అందరూ ఈ 6 మార్గాల్లోకే వస్తారు, మీరు లెక్కేసుకోండి. కలవు షట్స్వేవ జీవంతి సప్తమి లోపలభ్యతే. చోరా ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాః ప్రమదా కామయానేషు యజమానేషు యాజకాః రాజా వ్యవదమానేషు నిత్యం మూర్ఖేషు పండితాః. సరిగ్గా ఆయన చెప్పిన 6 ఎంత పెద్ద మోసాలుగా లోకంలో నడుస్తున్నాయో గమనించండి. కలియుగంలో 6 వృత్తులు ఉంటాయట. చోరా ప్రమత్తే జీవంతి. సైబర్ నేరాలండి ఎన్ని జరుగుతున్నాయి. ఈ నేరాల గురించి వ్యాసుడు భారతంలో 5000 ఏళ్ల క్రితం చెప్పాడమ్మా. ఆ మహర్షికి నమస్కారం, ఆయన తపస్సుకు నమస్కారం. ఇప్పటికి ఇవాళ పత్రికలో కూడా మీరు చూడండి, సైబర్ నేరాలకి అప్రమత్తతే శరణ్యం. ఈ మాట 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. ఇప్పుడు శ్లోకజ్ఞానంతో లోకజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించాడు. చోరాగా దొంగలు ఉంటారు. దొంగలు లేని సమాజం ఊరికే కబుర్లు చెప్పక ఉండరు. ఇక్కడ కుదరదు అది. ప్రమత్తే జీవంతి. ఎందువల్ల దొంగతనం జరుగుతోందండి? నువ్వు అప్రమత్తంగా ఉండకుండా అజాగ్రత్తగా ఉన్నావు. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? అందులో అకౌంట్లన్నీ పెట్టేసావా? పాస్వర్డ్ కూడా పెట్టేసావా? బుర్రలేని పెద్ద మనిషి నీ పాస్వర్డ్ నువ్వు గుర్తుపెట్టుకోలేవయ్యా? మై పాస్వర్డ్ అని నొక్కుతావా? బుద్ధి ఉందా అసలు నీకు? అది అందులో కనపడదు. ఇప్పుడు ఫోన్ పోయింది, అవతల వాడికి మొత్తం తెలిసి అక్కడి నుంచి వాడు నొగ్గాడు, మొత్తం 20 లక్షల స్వాహ. ప్రమత్తత కాదా ఇది? ఈ జాగ్రత్త ఉండద్దండి. ఎన్ని జరుగుతున్నాయో తెలుసా అమ్మ? ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నెల రోజులు గడిచేసరికి 500 కోట్ల సైబర్ నేరాలు జరుగుతున్నాయండి. ఒక్క రాష్ట్రంలోనే 500 కోట్ల పైన. చచ్చిపోతున్నారు పోలీసులు విధించలేక. మనం జాగ్రత్తగా ఉంటే జరుగుతాయండి. నా దగ్గర ఫోన్లోంచి ఎవడైనా డబ్బులు కొట్టమని కొట్టలేడు. ఎందుకో తెలుసా? అసలు అకౌంట్ ఎక్కడ ఉంటే కదా. లేదు. అంతేకాదు, నాకు క్రెడిట్ కార్డు కాదు, ఏటీఎం కూడా లేదు. నాకు లేదు. దీనికి ఏముండదు. ఇక్కడ ఫోన్ కవర్ కూడా ఉండదు. ఈ జేబులో వారత్వం అంతే. ఏటీఎం కూడా ఉండదు. ఏటీఎం ఉండదు. ఎందుకని? బ్యాంకుకి వెళ్ళే తీసుకుంటాం, చెక్కు రాసి తీసుకుంటాం. ఇబ్బంది వెళ్ళా. అలా దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? యువతరం, పెద్దవాళ్ళు, మహిళలు కూడా అలవాటు చేసుకోవాలమ్మా. బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి డబ్బులు తీసుకుంటే మన ఖర్చు వాయిదా పడుతుందండి. శనివారం సెలవు, ఆదివారం సెలవు, వినాయక చవితి సెలవు, కృష్ణాష్టమి సెలవు, బ్యాంకు వాళ్ళు సమ్మె చేస్తారు సెలవు. అంటే ఏం చేసాం? మనం కొనాలనుకున్న వస్తువును వాయిదా వేసాం. ఇప్పుడు నీకేదో పెద్ద సోఫా, 2 కుర్చీలు కొనాలని అనిపించింది. ఫోన్లో చూసావు, ఓ నొక్కావు, 4 సోఫాలు కనపడ్డాయి. ఇంకో నొక్కావు, నీ అకౌంట్ కనపడింది. ఇంకో నొక్కావు, అందులోంచి 3 లక్షలు ఎగిరిపోయాయి. ఇంకో నొక్కావు, నీ ఇంటికి అమెజాన్ వాడు పెద్ద ప్యాకేజీ పట్టుకొచ్చాడు. 3 లక్షలు పోయాయి. అదే సోఫా కొనాలనే కోరికని ఓ కాగితం మీద రాసుకుని అక్కడ టీపాయి మీద పెట్టుకుని, చాలా బాగున్నాయి సోఫాలు, ఒక 15 రోజులు పోయే కొందాం, ఎందుకంటే బ్యాంక్ సెలవులు కదా, డబ్బులు ఉండవు, 15 రోజులు పోయే కొందాం అని ఆగామనుకోండి. ఈ 15 రోజుల్లోగా ఆ సోఫా అవసరం లేకపోతే మనకి 3 లక్షలు కలిసి వచ్చినట్టు లెక్క. ఎప్పుడు ఖర్చు వాయిదా వెయ్యాలి. మనకు వచ్చే డబ్బులుంటే వసూలు చేసుకోవాలి. ఆ ఖర్చుని వాయిదా వేసే లక్షణం ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో అంతమంది పాటించినా కూడా సైబర్ నేరాలు ఆగిపోతాయి. ఆ ఖర్చు వాయిదా వేయట్లేదు మనం. నేను చెబుతున్నానమ్మా, ఇల్లాల సాక్షిగా. మా ఇంట్లో తోక పుస్తకం ఒకటి ఉంటుంది. ఇక్కడ తోక పుస్తకాలు పూర్వం చిత్తు పనికి వాడేవారు. ఇలా తోకలో ఉండవు, ఒకవైపే రాస్తారు, అది ఉంటుంది. ఏ కోరిక కోరినా సరే నేనేమంటాను, అక్కడ రాసేయండి, తర్వాత చూద్దామంటాను. ఏది కావలసినా సరే ఆవిడకి ఏం గుర్తొచ్చినా, ఇగో గరిటెలు 4 కొనాలంటది, గరిటె 4 అని రాస్తాను నేను. కానీ చాలాసార్లు చూశానమ్మా, నేను ఇక్కడ ఉంది కాబట్టి ముఖస్థుతి చేయడం కాదమ్మా, నేను ఆ ఇల్లాలు లేకుండా 2 అడుగులు వెయ్యలేను, అనుమానం ఏం లేదమ్మా. ఆవిడ నాకు శక్తి, ఆవిడ నాకు దీప్తి.
ఎందుకో తెలుసా, ఎన్నో అడుగుతూ ఉంటుంది. ఏవో నేను అక్కడ రాస్తావా, వారం రోజులు పోయాక నేనే ఏమిటి శారద ఇది కొనాలంటే వద్దులేండి అప్పుడు ఏదో అనుకున్నాను కానీ అనవసరపు ఖర్చు. చాలా అదృష్టవంతుండమ్మా నేను, సంసారం విషయంలో చాలా అదృష్టవంతుడు నేను. అక్కడ అయిపోయింది ఆ ఖర్చు. కొనమని ఆవిడ చెప్పి రాయించిన వస్తువులో 90% కొనలేదు. ఇది మొత్తం అలవాటు చేసుకోవాలమ్మా. మహిళా మండలికి నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి కోరికలను వాయిదా వేయండి, కోరికలను వాయిదా వేయండి. ప్రాణాలు తీకండి, ఇంట్లో వాళ్ళని అవి కొనండి ఇవి కొనండి. ఏం చేసుకుంటాం ఇవన్నీ? ఇద్దరూ కాసేపు మాట్లాడుకుందుకు సమయం ఉండాలి కదండి. కాఫీ తాగితే కూర్చొని మాట్లాడుకోవాలి కదా. కాఫీ కప్పులు ఒక 70 ఉంటాయండి ప్రతి ఇంట్లో కూడా. గ్లాసు అద్దాల అలమరలో పేర్చి పెడతారు, దేనికి పెట్టారో తెలియదు అక్కడ, అథవా బద్దలవడానికి. మనం తాగేది ఇద్దరా, 60 కప్పులు ఎందుకంటే అక్కడ షో, దాని పేరే షో కేసు, నాట్ యూజింగ్ కేస్, ఇట్ ఈస్ షో కేస్. అంటే అది ఉన్నది షోకే, నాట్ ఫర్ యూజింగ్. నువ్వు వాడనప్పుడు దేనికయ్యా? వాడనప్పుడు అదనంగా స్టీల్ గ్లాస్ కూడా నా దృష్టిలో అనవసరమే. పైగా గ్లాసులు తక్కువ ఉంటే గొప్ప సౌకర్యం ఏంటంటే ఎవరికి కాఫీ ఇవ్వక్కర్లేదు, లేవని చెప్పచ్చు, గొడవలేదు. ఏమైంది? వాళ్ళు చిన్న, నేను గరిటెలు చెంచాల గురించి అనట్లేదండి, పెద్ద పెద్దవి 1-2 లక్షలు ఉండేవి కూడా ఫోన్లో నొక్కేస్తున్నారు ఇక్కడ. అందుకే చెబుతున్నాడు ఇక్కడ కవి స్పష్టంగా, చోరా ప్రమత్తే జీవంతి. సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు అప్రమత్తంగా ఉన్నారు అంతే కదా. ఒకడు లింక్ పంపిస్తాడు, ఈ లింక్ క్లిక్ చేయండి. నీకు బుద్ధి లేదా క్లిక్ చేయడానికి? కదా నీ పెళ్ళా ఏంటే క్లిక్ చేసేది? నువ్వు లింక్ క్లిక్ చేయకండి, ఏం జరుగుతుందో చూద్దాం. చేసేస్తాడు వెంటనే. వాడు ఏమంటాడు, నీకు ₹1,00,000 వచ్చింది. నీ వాడు ఏమన్నా నీకు మేనత్త కొడుకు ₹1,00,000 ఇవ్వడానికి? ఎందుకు ఇస్తాడా? మేనత్త కొడుకైతే మాత్రం ఇస్తాడా? ఆ మాత్రం జ్ఞానం లేదా? రోజు నీకు ఫోన్లో మెసేజ్లు వస్తాయి, అందువల్ల సైబర్ నేరాలు జరుగుతాయి. ఇంకో మాట చెప్పాడు, చోరా ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాహ. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతానండి ప్రకటనల విషయంలో. విద్యాలయానికి కానీ ఆసుపత్రికి కానీ ఎవరన్నా ప్రకటన ఇస్తే పేపర్లో, లేదు ఫ్లెక్సీ పడితే నాకు పిచ్చి కోపం వస్తుందండి అసలు. అంటే నువ్వు విద్య సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు వైద్యం సరిగ్గా చేయట్లా. వైద్యం నువ్వు సరిగ్గా చేస్తే ఏ ప్రకటన అవసరం లేకుండా నీ ఆసుపత్రికే ఖచ్చితంగా వస్తారు, అనుమానమే లేదు ఇక్కడ. రోగం తగ్గినవాడు చెప్పడా, ఆ డాక్టర్ దేవుడయ్యా, ఆయన మందులు రాయక్కర్లేదు, చేయి పట్టుకుంటే తగ్గిపోతుందని చెబుతాడమ్మా. డాక్టర్ల పట్ల అంత గౌరవం ఉంది ప్రపంచంలో ఇప్పటికీ. నిజంగా పల్లెటూరు మనుషులు ఎంత గౌరవంతో మాట్లాడతారు. ఆయన మహానుభావుడమ్మ, చేయి పట్టుకుంటే చాలా తగ్గిపోతుంది అంటారు. అంత నమ్మకం. వాడు చెప్పరండి, ఏ రోగానికైనా సరే మా దగ్గర చికిత్స, తక్కువలో చికిత్స, ఇంజక్షన్ లేకుండా చికిత్స, చివరికి నీ ప్రాణం పోవడం ఒకటే చికిత్స. మాకు ఆరోగ్యశ్రీ నుంచి పథకాలు వస్తాయి, మాకు ఇన్సూరెన్స్లు వస్తాయి. అది వ్యాసుడు చెప్పాడండి 5,000 ఏళ్ల క్రితం. రోగుల మీద ఆధారపడి డాక్టర్లు బతుకుతారు. దిస్ ఈజ్ కలియుగం, ఇది కలియుగం, ఇది కలియుగం అని చెప్పాడండి. కానీ ఏ ఒక్క డాక్టర్ దీన్ని పాటించినా నాకు ఆనందమే. తెల్లారితే ఈ ఉపన్యాసం ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. డాక్టర్లు MBBS పూర్తవగానే చేసే ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? నేను కొంతమంది డాక్టర్ల దగ్గర ప్రతిజ్ఞ చూసి, వీళ్ళు దేవుళ్ళురా నిజంగా, ఎంత ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రతిజ్ఞ ఏముంటుందో తెలుసా? భగవంతుడా, ప్రజల రోగాల మీద ఆధారపడేటువంటి బ్రతుకుని, ప్రజల రోగాల మీద ఆధారపడి నేను బతుకుతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ వారి రోగాన్ని తగ్గించి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఇది ప్రతిజ్ఞ. రోగం వస్తే వైద్యం చేయాలి కానీ రోగం రావాలని కోరుకోకూడదు కదా. కరోనా పేరు చెప్పి ఎంత నాటకం జరిగిందో అందరికీ తెలుసు. ఒక చిన్న మందుని 60,000కి అమ్మారండి, 600 కూడా ఉండదు. అది 60,000కి అమ్మారు. ఒక చిన్న మందు, ఒక చిన్న బిళ్ళ 60,000కి అమ్మారు. అవసరమైతే రేట్లు పెంచేయడమే. అందుకే వ్యాసుడు చెప్పాడు, రోగుల మీద ఆధారపడి డాక్టర్లు బతుకుతారంటే రోగాలు పెంచుతారు, తగ్గించరు. అందుకే మీరు కొన్ని వైద్యాలు గమనించండి. కాళ్ళనొప్పికి మందు వేస్తే కాళ్ళనొప్పి తగ్గుతుంది, తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పికి మందు వేస్తే తలనొప్పి తగ్గుతుంది, కడుపు నొప్పి మొదలవుతుంది. పైగా ఎన్ని బిళ్ళలో వాడేసాక మీకు ఇవి పడలేదు అని ఇంకో 30 రాస్తాడు. ఆయన సొమ్మేం పోయింది, పక్కనే బాంబర్ది పెట్టాడు అక్కడ మెడికల్ షాపు. ఇది రాసి చెప్పారండి. ఇంకొక మాట మరోలా అనుకోవద్దమ్మా, ఇవాళ విచ్చలివిడి ప్రవృత్తులు అనేకం జరుగుతున్నాయి. తెల్లారు లేస్తే పత్రికల్లో ఈ మధ్య ఒక ఏడాదిగా వార్తలు ఏమిటంటే, ప్రియుడితో కలిసి భర్త హత్య. ఈ మాట లేని పేపర్ లేదండి ఇవాళ అసలు. ప్రతిరోజు ఒక వార్త. ఇదివరకు ఇవి లేవు. ఈ మధ్య ఏడాది బట్టి ఎందుకు పెరిగాయో నాకు అర్థం కావట్లేదు. కానీ వ్యాసుడు చెప్పాడు దానికి కారణం. ప్రమదా కామయానేషు, స్త్రీలు
విచ్చలవిడిగా సంచరిస్తారు, ఎవరి అదుపులోనూ ఉండరు. వింటున్న వాళ్ళలో కూడా మహిళలు చాలామంది ఉన్నారమ్మా. మనం అందంగా ఉన్నామంటే మనకి మనమే గీత గీసుకోవాలి. గులాబీ పువ్వుకి ముళ్ళుంటాయి, గమనించండి, ఇంకే పువ్వుకి ముళ్ళు ఉండవు. మనం అందంగా ఉన్నామంటే మనకి మనమే ముళ్ళు వేసుకోవాలి. ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, వీరితో తిరగాలి, వీరితో తిరగకూడదు, వీరితో మాట్లాడాలి, వీరితో మాట్లాడకూడదు, ఈ సమయంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, ఆ సమయంలో వెళ్ళకూడదు. ఇవి మనమే నిబంధనలు పెట్టుకోవాలి. లేదా తల్లిదండ్రులు చెప్తే వినాలి. నాకేమవుతామమ్మే అని వెళ్ళిపోతే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ ఏమవ్వకపోవడం ఏంటి? అవతల వాడు ఎవరన్నా నీ సోదరుడు, అమ్మ నిన్ను బండెక్కించుని తీసుకెళ్ళాలి. ఇంకో మాట కూడా చెబుతానండి. ర్యాపిడో వచ్చింది కదండి, నాకు మనస్సు చివుక్కుమంటుందమ్మా. పరాయి మొగాడు వెనకాల ఆడది ఎలా ఎక్కేస్తుందండి, నాకు అర్థం కాదు. వాడు ఎవడో తెలియదు కదా, అంత అవసరమా అండి? వాడు ఎవడో తెలియదా? వాడు వెనకాల ఓ కాలు అటు ఓ కాలు ఇటు వేసి కూర్చోవడమా? వాడు ఏమన్నా ఋష్యశ్రం కూడా వశిష్ఠ మహర్షి? వాడు ఆ బండిలో ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. కాస్త దూరం తీసుకెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతే, ఏదైనా చేస్తే, కనీసం నగల్లాగేసుకుంటే, ఇంకేమైనా చేస్తే అంత అవసరమా? మన ఇంట్లో కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి మనుషులు ఉన్నారు, ఆగలేమండి, అయిపోవాలి. ఇవాళ కలియుగంలో ప్రధాన దోషాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రతిదీ అయిపోవాలి. చావు కూడా వెంటనే అయిపోవాలి. కాస్త అవకాశంగా ఉంటే నష్టం ఏమిటండి? ఇవాళ 2 గంటలుగా మీకు ఉపన్యాసం వింటున్నారు కదా, ఒక్కరు లేచి వెళ్ళడం ఉందా అండి? అయిపోవడం ఉంటే ఎలా ఉంటుందమ్మా? బాగుంది కాబట్టే కదా ఇక్కడ కూర్చుని వింటున్నారు. ఇక్కడ 2 గంటలైనా వింటున్నారే. మరి ఒక ప్రయాణానికి ఒక అరగంట ఆగలేరా? ఒక ఆలోచనకు ఒక అరగంట ఆగలేరా? ఒక వస్తువు కొనడానికి ఒక 10 రోజులు ఆగలేరా? ఆగాలి. సహనంలో ఉంది జీవితం అంతా, తొందరపడ్డంలో లేదండి. విచ్చలవిడితనం పెరిగిపోయిన తర్వాత ప్రమాదాలే జరుగుతాయి ఖచ్చితంగా. అంతేకాదు, పురోహితులకు కూడా పెట్టాడు రేవు వ్యాసుడు, యజమానేషు యాజకాహ. అనవసరంగా అందరి చేత యజ్ఞాలు చేయిస్తారు, బాగా దండుకుంటారు, అనుమానమే లేదు. ఇవాళ ఎవరైనా పెళ్ళి కాలేదని ఎవరైనా సిద్ధాంతి గారి దగ్గర కుజదోషం ఏమిటో, ఆ దోషం నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. దోషం ఉన్నది నిజంగా పోతుందా అంటే పోదు. కానీ అలా కాదు, ఈ యజ్ఞం చేస్తే, ఆ యాగం చేస్తే దోషం పోతుంది. యాగం చేసినా పోదు. యాగం చేశాక పోయేది ఏమిటంటే 1,00,000 రూపాయలు పోతాయి, దోషం పోదు. ఎందుకు పోలేదని అడిగామనుకో, వెంటనే ఏమంటే, అంటే కొంచెం వేళ ఒకసారి రావాకు బదులు జామాకు పెట్టామండి, అందువల్ల జరిగింది. ఇప్పుడు రావాకు పెట్టి మళ్ళీ చేయాలి, ఇక్కడ మళ్ళీ ఇంకో 1,00,000. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. ఒక డాక్టర్ వృత్తి, ఒక పౌరోహిత్యం వృత్తి ఎంత గొప్పవండి. మంత్ర రహస్యం మాకు తెలియదు, వైద్య రహస్యం మాకు తెలియదు. మేము సామాన్య మానవులు, మమ్మల్ని మీరు మోసం ఎలా చేస్తారండి? మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఫలానా యజ్ఞం చేయిస్తాం. ఏమిటండి యజ్ఞం చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయా? ఎందుకు అవ్వట్లేదు? సంబంధాలు ఎందుకు రావట్లే? కారణాలు చూసి 4-5 సంబంధాలు వెతికి ఏదో రకంగా కొంచెం ఇబ్బంది ఉన్నా నచ్చజెప్పి ముడిపట్టాలి. 1000 అబద్ధాలు అడిగినా పెళ్లి చేయమన్నారు. అంతేకాని యజ్ఞాలు చేస్తే అయిపోతాయి. వ్యాసుడు చెప్పాడు, మోసగాళ్ళు తయారవుతారు. యజమానేషు యాజకాహ, అనవసరంగా యజ్ఞాలు చేయిస్తారు. ఇంకో మాట, పొలిటికల్ లీడర్స్ వాళ్ళని వదిలిపెట్టలే వ్యాసుడు. రాజా వివదమానేషు, రాజకీయాలు మొత్తం సెటిల్మెంట్లే అన్నాడు. 5,000 ఏళ్ల క్రితం వ్యాసుడు ఈ మాట చెప్పాడు అంటే భారతీయ ఋషుల తపశ్శక్తికి నమస్కారం, వారి మేధాశక్తికి నమస్కారం. రాజా వివదమానేషు, పాలకులందరూ ఎలా బతుకుతారంటే తగాదాలు పెడతారు. వివదమానేషు, వివాదం, సెటిల్మెంట్ పెడతారు. వీడి భూమిని వాడిని ఆక్రమించమని చెబుతారు, ఆక్రమించిన వాడిని వీడే ప్రోత్సహిస్తాడు. తర్వాత ఆక్రమింపబడిన వాడికి వీడే ఫోన్ చేస్తాడు, లీడర్ ఫోన్ చేస్తా సెటిల్మెంట్ అంటే, నా భూమికి నా సెటిల్మెంటా? ఎంత కమ్మాలి? రూపాయి భూమిని పావలాకి అమ్మేయాలి, లేకపోతే రౌడీల్ని పంపిస్తారు. రాజకీయాలు వాళ్ళందరూ సెటిల్మెంట్ల మీద బతుకుతారని 5,000 ఏళ్ల క్రితం చెప్పిన వ్యాస మహర్షికి నమస్కారం. కలియుగ లక్షణాలు ఇవన్నీ. ఇంకో మాట, మిమ్మల్ని కాదండి మమ్మల్ని కూడా పట్టుకున్నాడు. నిత్యం మూర్ఖేషు పండితాగా, ప్రవచనాలు చెప్పే పండితులందరూ ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే వినేవాళ్ళు అజ్ఞానులు కాబట్టి అన్నాడు. నేనే సరదాగా అంటూ ఉంటాను, రౌడీకి వేరే ధైర్యం ఉండదు, మన భయమే వాడి ధైర్యం. మనం భయపడుతున్నాం కాబట్టి వాడు అంటాడు. ఒక కుక్క రోడ్డు మీద ఎదురైంది అనుకోండి, వెనకాల పడింది అనుకో, లెక్క ఏమిటో తెలుసా? పారిపోకూడదు, ఇక్కడ నిలబడు, నువ్వు కూడా అను, కర్ర తీసుకో, పారిపోతుంది అది. మనం పరిగెట్టామనుకో 7 అంతస్తులు ఎక్కేస్తుంది అది మనతో పాటు. మన భయం ఎప్పుడు, భయం వేసినప్పుడు ఒకటి, కోపం వచ్చినప్పుడు ఒకటి, శృంగారవాంఛ కలిగినప్పుడు ఒకటి, మనిషి శరీరంలోంచి ఒక వాసన వస్తుందండి, ఒక వాసన వస్తుంది, గంధం. కోపం, శృంగారం, భయం
అంతేకాదు ఈ 3 కంట్లో కూడా కనపడతాయి. కంట్లో ఎర్రచీర కనపడింది అంటే కోపం వచ్చింది, లేదా భయపడ్డాడు, లేదా దిక్కుమాలిన వాంచి ఏదో పుట్టింది. ఈ 3 ఎర్రచీర కనపడిందంటే 3 శృంగారము, భయము, కోపము. సరిగ్గా శరీరం నుంచి స్మెల్ చెమట ద్వారా వస్తుంది. చెమట కూడా భయం వేసినప్పుడు చెమట పడుతుంది, కోపం వచ్చినప్పుడు చెమట పడుతుంది, శృంగారంలో కూడా చెమట పడుతుంది. ఇంక వివరిస్తే బాగుండదు. అమరకం కావ్యం చదువుకోవాలి కావలసిన వాడు. ఆ చెమట మీద 100 శ్లోకాలు రాస్తాడు ఆయన సరదా అని వదిలి. ఇప్పుడు ఈ వాసన కుక్క గ్రహిస్తుంది వెంటనే, భయం వాసన గ్రహిస్తుంది వెంటనే. అందుకని సరిగ్గా రౌడీకి ఏం ధైర్యం ఏమి ఉండదండి, మన భయమే వాడు ధైర్యం. అలాగే మాకు కూడా ఏమీ ప్రత్యేక జ్ఞానం ఉండదమ్మా, మీ అజ్ఞానమే మా జ్ఞానం, అంతకంటే లేదు. మీకేదో తెలియదని నాకేదో తెలుసని ఇక్కడ నన్ను కూర్చోబెట్టారు కాబట్టి నేను వచ్చాను. మీకే తెలుసుంటే నేను ఎందుకు రావడం ఇక్కడికి? అందుకే మా కర్తవ్యం ఏమిటంటే, నేను నిర్వహిస్తున్నాను కాబట్టి చెబుతానమ్మా, మనిషిని ఎప్పుడు వాడి కాళ్ళ మీద వాడిని నిలబడేలా చెయ్యాలి, నా కాళ్ళ మీద పడ్డం కాదు కావలసింది. ఒక ప్రవచనకర్త, ఒక అవధాని, ఒక కవి, ఒక పండితుడు చేయవలసిన పని ఏమిటంటే, చెప్పే ప్రసంగం ఎప్పుడు కూడా నా ఇంటికి రాకు, నా మీద పడకు, నా మీద ఆధారపడకు, నీ మీద నువ్వు ఆధారపడవు. నేను ఇప్పుడు కూడా ముగిస్తూ ఇదే మాట చెబుతున్నా, నేను వెళ్ళేటప్పుడు నా కాళ్ళ మీద ఎవరూ పడకండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి చెప్పిన ప్రవచనం కాదు ఇది, నా కాళ్ళ మీద పడ్డానికి కాదండి. వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా నాకు 2 పాయలుగా చీలి దారివ్వండి, నేను నా అర్ధాంగి హాయిగా వెళ్ళి ఇంటికి వెళ్ళి వెళ్ళడం, 2 పళ్ళు తింటాం, అంతకంటే ఇలా 2 యాపిల్ పళ్ళు తిని మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ రేపెక్కడో వేరే దుకాణం ఉంది ఖచ్చితంగా, 9 రోజులు వరుస వాయింపులే, అనుమానమే లేదు ఇక్కడ. అందుకని ఉన్నాయి అంటే మీరు అందరూ సహకరించాలి. మొత్తం అందరూ కాళ్ళ మీద పడిపోయి వేళ్ళ మీద పడిపోయి ఫోటోలు తీసేసుకుని నా చేతిలో పళ్ళు పెట్టి పంచెలు పెట్టి పారితోషికాలు పెడితే ఏం చేసుకోవాలమ్మా? ఇవన్నీ ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆవిడ నేను నీకిది నాకిది నీకిది నాకిది అని ఆడుకోవాలి. దరిద్రమైపోతామమ్మా, దరిద్రమైపోతాం, దెబ్బలాట్లు పెరిగిపోతాయి. ఇవన్నీ నేను ఆశించనండి, అసలు అవి కాదు కావలసింది. కానీ పండితులు అలాగే ఉంటారు, మూర్ఖులు ఉంటారు కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఈ కోరిక తీరలేదు ఏంటంటే, కేరళ వెళ్ళిపో, గురువాయూరప్ప దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఏజెంట్ ఉన్నాడు, ఈయనకి అంతకంటే ఏం లేదు ఇక్కడ, అక్కడ ఏజెంట్ ఉన్నాడు ఇక్కడ. అందుకే మీరు కొంతమంది జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు వీళ్ళ దగ్గర పైన వాడు మాట్లాడుతూ ఉంటాడు, కింద పై వస్తువులు కింద దొరుకును అని ప్రకటన వస్తుంది ఖచ్చితంగా. పై వస్తువులు కింద దొరకను, కింద ఫోన్ నెంబర్లు సంప్రదించ, ఫోన్ నెంబర్కి నువ్వు పొరపాటు ఫోన్ చేసావా సైబర్ నేరానికి గురైనట్టే లెక్క, పోయినట్టే 5 లక్షలు. 21 రోజుల్లో సమస్య పరిష్కారం. దేవేంద్రుడు పరిష్కారం చేయలేకపోయాడు, బృహస్పతి పరిష్కారం చేయలేకపోయాడు, మనం ఎలా చేస్తామండి? అంతిమంగా ఒక్క మాట చెప్పి మీకు ధైర్యం కలిగించి సెలవు తీసుకుంటా. సదయం హృదయం యస్య భాషితం సత్యభాషితం భాషితం సత్యభూషితం, సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం, కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం. ఇన్ని దోషాలున్నా సరే మనం 3 లక్షణాలు కలిగి ఉంటే కలికాల దోషాలు మొత్తం పోగొట్టుకోవచ్చు. సదయం హృదయం యస్య, ఎవరి హృదయంలో నిత్యము దయ ఉంటుందో, దయ ఉండాలి. దీనుల పట్ల, పేదవాళ్ల పట్ల, అనారోగ్యవంతుల పట్ల, సకల జీవుల పట్ల మనస్సులో దయ ఉండాలి. ఎక్కడ దయ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. కానీ గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ రేవుల్లోనూ రామకోటి రేఖల్లోనూ ఉండడండి. నీ హృదయంలో దయ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. సదయం హృదయం యస్య, ఎవరి హృదయంలో దయ ఉంటుందో, అంతేకాదు యస్య భాషితం సత్యభూషితం, మనం మాట్లాడుతున్నది నిజమా కాదా, నిజమా కాదా, నిజమా కాదా, కాస్త కటువుగా ఉన్నా సరే నిజమే చెప్పాలండి మనం ఖచ్చితంగా. అందులో సభలో మాట్లాడేటప్పుడు, ఇంట్లో మాట్లాడుకుంటే వేరు, మనిషిని బాధపెట్టడం ఇష్టం లేక కాస్త సరసంగా ఏదో మాట్లాడినా పర్వాలేదు. కానీ సభలో మాట్లాడుతున్నామంటే సరసాలు పనికిరావండి, సత్యమే చెప్పాలి, సత్యం మాట్లాడాలి, మనస్సులో ధర్మం ఉండాలి, దయ ఉండాలి. మూడోది సదయం హృదయం యస్య భాషితం సస్యభూషితం, కాయః పరహితే యస్య, శరీరం ఎప్పుడూ పరోపకారం కోసం తాపత్రయపడాలి. పక్కింటి వాళ్ళకైనా ఎదురింటి వాళ్ళకైనా మనం ఏమైనా చేయగలమా, బడుగు బలహీన వర్గాల వారికి మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించాలి. ఈ దయ, పరోపకారం, సత్యం ఎవరి మనస్సులో ఉంటాయో అతన్ని కలికాలపు దోషాలు ఏమీ చెయ్యలేవు అని చెప్పాడు వ్యాసుడు ఖచ్చితంగా. అటువంటి దయ, పరోపకారం, సత్యభాషణం, దాంతోపాటుగా ఒకటి ఛార్జింగ్ బ్యాటరీ లాగా ఉండాలి. నిరంతరం ఈ గుణాలన్నీ, సత్యం గెలవాలి, ధర్మం గెలవాలంటే దానంతటది గెలవదండి, గణపతి యొక్క దయ వల్ల గెలుస్తామమ్మా మనం, అనుమానమే లేదు.
భగవంతుడి దయ వల్లే మనం జీవితంలో గెలుస్తాం. పరీక్ష కోసం బాగా చదవాలి, కానీ వెళ్ళేటప్పుడు గణపతికి దండం పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? మనం బాగా చదువుకున్న ప్రశ్నలు ముందు వచ్చేలా చేస్తాడు ఆయన. నువ్వు చదువుకోకపోతే పరీక్ష నాకు పాస్ అవ్వు, కానీ అవి ముందు వచ్చాయనుకో, ఓకే 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 ఐఎమ్ లక్కీ అని సుఖంగా రాస్తా. ఆ ఆనందంలో జవాబు తెలియని ప్రశ్నలు కూడా స్ఫురిస్తాయి. ఇప్పుడు మనస్సు ఆనందంగా ఉంటే సమాధానం దొరుకుతుంది. మనస్సు నిరాశపడింది అనుకోండి, ఏం దొరకదు. అందుకని ఆనందం కలగాలంటే ధైర్యం కలగాలి. ధైర్యం కలగాలంటే దేవుడికి దండం పెట్టుకోవాలి. అస్తమాను దేవుడు మన కళ్ళెదురుగా ఉండడు కదా, ఉంటాడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇలాంటి నామాల్లో ఏదో ఒక నామాన్ని నిరంతరం మన మనస్సులో స్మరిస్తే, సత్యమే మాట్లాడితే, ధర్మానికే కట్టుబడి ఉంటే ప్రపంచ విజేతలం మనమే, అనుమానమే లేదు ఇక్కడ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఒక్క నిమిషం అందరూ కూర్చోవలసిందిగా చెప్తున్నాం. గురువుగారికి సత్కారం చేయబడుతుంది కనుక దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుచున్నాం. చైర్ అందుకో, దయచేసి కూర్చోండి అమ్మా. దయచేసి ఎవరు ముందు లేవద్దండి. హరితవనం కాలనీ గణేష్ మండపం వద్దకి విచ్చేసి ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే పెద్ద మనసు చేసుకొని వచ్చి తన యొక్క ప్రవచనంతో మన గరికపాటి నరసింహారావు గారు ఈరోజు మనకు చేసినటువంటి సందేశము, ప్రవచనం అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకొని దాని స్ఫూర్తితో ఈరోజు ఏవైతే సామాజిక సమస్యలు మనం ఎదుర్కొంటున్నారో, మన కుటుంబాలు ఎదుర్కొంటున్నారో, వాటి అన్నిటికీ కూడా ఈరోజు ఈ ప్రవచనం ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ మన పిల్లలకి, మన పెద్దవాళ్ళలోకి వచ్చి ఈ సామాజిక రుగ్మతల నుంచి బయటపడటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా నమ్ముకుంటూ మీ అందరి తరపున ఈ యొక్క ప్రవచనం చేసినటువంటి గురువు గారికి మనసా వాచా కర్మన పాదాభివందనం చేసుకుంటూ ఇంత ప్రయాస కూర్చి సైనికపూర్ నుంచి ఇక్కడ వరకు వచ్చి, సార్ యాక్చువల్గా 8:45కి నేను వెళ్ళిపోతా అన్నారు, కానీ మీ అందరి యొక్క క్రమశిక్షణ, మీ అందరి యొక్క ఉత్సాహం చూసి సారు ఇంకో 9:45 అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అవర్ ఎక్కువగా గురువుగారు ఇక్కడ శ్రమించి మన కోసం ఇంత చేసినందుకు కరతాళ ధ్వనులతో అభినందనలు అలానే కృతజ్ఞతలు తెలియజేసిందిగా కోరుచున్నాను. అలానే మన గురువు గారికి చిన్న సత్కారము త్వరగా. అను గారు అటువైపు, దాస్ గారు మూమెంట్. సుబ్రహ్మణ్యం జీ గారు ఒక్కసారి త్వరగా రావాలి. యూత్ టీమ్, కిడ్స్ యూత్ టీమ్ గ్రూప్ ఫోటోకి రెడీగా ఉండండి. తర్వాత మహిళలు, చివరికి మెన్స్. ఇప్పుడు కిడ్స్ అందరూ కిడ్స్ ఫాస్ట్ వెళ్ళండి.
యూత్ కిడ్స్ ఓన్లీ. మీరు జెంట్స్ మగవాళ్ళందరూ బయటకు రండి, వెనక్కి రండి, ఫాస్ట్గా క్లోజ్ చేయాలి. వెళ్ళండి, ఇంకా ఆగండి. బయట వద్ద ఆగిపోవాలి, లేదు ఓన్లీ కార్యకర్తలు మాత్రమే. ఆగండి, రోజు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన కార్యకర్తలు మాత్రమే ఒక ఫోటో. ఓకే, తీసేయి, ఫాస్ట్ నువ్వు ఫాస్ట్గా తీసేయి రాజేష్, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే, డన్. ఓన్లీ కాలనీ మహిళా సంఘం రోజు ఇక్కడ ఉండి కష్టపడి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఎంతసేపు ఉన్నారు? ఓకే, నెక్స్ట్ జెంట్స్. లాస్ట్ ఫోటో జెంట్స్, లాస్ట్ ఫోటో కార్యకర్తలు. అటువైపు వెళ్ళాలి. వారు మనకు అతిథి, గురువు గారు మనకు అతిథి, వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వారిని క్షేమంగా వాహనం ఎక్కేటట్టుగా మన ఏర్పాట్లు చేయాలి. వారి కోరిక మేరకు అతి కొద్ది మంది కార్యకర్తలకు మాత్రమే వారిని కలిసి ఫోటో తీసుకునే అవకాశం ఇచ్చాం. దయచేసి ఇతరులను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే వారు 2 సార్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. దయచేసి కోఆపరేట్ చేయండి. ఈ నవరాత్రులు కష్టపడుతున్న మహిళల్ని, యువతల్ని గురువు గారు మనకు అతిథి, వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. వారి వాహనం ఎక్కేటట్టుగా వారికి సహకరిద్దాం. దయచేసి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకండి. గురు అనే ఒక మాట 2 దశాబ్దాల క్రితం ఎంతో ఉత్సాహం అనిపించేది. ఈ మధ్యకాలంలో ఆ పదం వెటకారంగా తయారైంది, కొన్ని సినిమాల పుణ్యమని. కానీ గురువుగారు ప్రవేశించిన తర్వాత, వారి ఉద్బోధనల తర్వాత, వారి ప్రవచనాల తర్వాత తిరిగి గురువు అంటే ఎంతో ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చినట్టుగా తయారైంది ఆ గురువు అనే ఒక మాటకి.